సూపర్ క్యారెక్టర్. యాక్చువల్లీ క్యారెక్టర్ చారణ కూడా కాదు, జస్ట్ ఇట్లా పొయ్యి రావాలి. ఆ మేర్ రమేష్ సార్ అండ్ చిరు సార్ లైక్ ఇట్స్ లైక్ గాడ్. తనేమో ఇక్కడ రావాలి షూటింగ్కి, అక్కడేమో బిడ్డలు పుట్టారు. ఎస్ సార్. సో తన హాస్పిటల్ ఉంది మిసెస్. బిడ్డలు పుట్టిన ఆనందం షేర్ చేసుకోవాలి, కానీ అక్కడ ఉండాలి. ఉండమని అడిగితే ఉండకుండా షూటింగ్ వచ్చేసి ఇక్కడ ఇది నాకు ముఖ్యం అంటుంటే కనుక అతను ఈ సినిమాకి కానీ నాతోటి ఈ నటించడానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూసి నిజంగా నాకు హార్ట్ టచ్గా అనిపించింది. సో ఆ టైంలో ఆ బిడ్డలకి నిండా నూరేళ్ళు హాయిగా ఉండాలి, ఎనలేని ఆనందం తనకి ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. సారీ టు డిస్టర్బ్ యూ. నా కొడుకు పేరు యూసుఫ్, మొహమ్మద్ యూసుఫ్, బట్ ఐ గేవ్ మై సన్ నేమ్ యాజ్ సూపర్ స్టార్ యూసుఫ్ సార్. ఇంకా బర్త్డే కూడా చేయలేదు సార్ నేను. మీ బ్లెస్సెస్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. మహేష్ బాబు హ్యాపీ ఫీల్ అవుతాడు. మెగా స్టార్ యూసుఫ్ है सर. సూపర్ స్టార్ మెగా స్టార్ మొహమ్మద్ యూసుఫ్ है सर. సో యువర్ బ్లెస్సెస్ సర్. సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, ఏమైనా అనుకోరి, 10 సంవత్సరాల ముందు ఒక మాట ఉండే, కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా సార్ ముందు పెద్ద మనసుతో. ఈ సినిమా రిలీజ్ అయినా నెక్స్ట్ డే నేను చచ్చిపోయినా నాకు బాధ లేదు. ఖతం. ట్రస్ట్ మీ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కూర్చోండి. ఖైదీ నంబర్ 150 దగ్గర నుంచి కాన్స్టెంట్లీ ఆయనని నువ్వు మెస్మరైజ్ చేసి ప్రతి సినిమాలో ఉంటున్నావు. ఆ కెమిస్ట్రీ మీ ఇద్దరికి ఎలా సెట్ అయిందో నాకు తెలియదు కానీ, బట్ యా, ఇది నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం చెప్పు. అంటే పూర్వజన సుకృతమే. అమ్మ నాన్న చిరంజీవి గారు. నాకు ఎలా అంటే చిన్నప్పుడు మా ఊర్లో తెరల మీద సినిమాలు వేస్తారు నవరాత్రులు. అప్పుడు ఖైదీ సినిమా చూసి అయిపోవాలి, ఆర్టిస్ట్ అయిపోవాలి, అలాగే సార్ని చూసి ఇండస్ట్రీ రావడం. ఖైదీ తర్వాత చూసి వచ్చి ఇక్కడ ఖైదీ 150లో సార్ మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత సార్తో యాక్ట్ చేయడం, అది నిజంగా నేను ఇప్పటికీ నమ్మలేను. దాని తర్వాత మర్చిపోలేని జ్ఞాపకాలు సార్ నాకు చాలా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఇక మాట్లాడట్లేదు, ఇందాక మిమ్మల్ని చూసేటప్పుడు భయం వేస్తుంది సార్. ఇటు తిప్పుకుంటే మీరు అక్కడ కనిపిస్తున్నారు సార్. వెనక్కి తిరుగుతామంటే అది అంటే నిజంగానే ఎలా కొన్నాడన్న ధైర్యంతో చెప్పాయి. మాకు ఎంత డైలాగ్ ఉన్నా లేకపోతే ఇంత కొంచెం ఉన్నా మీరు దగ్గర నుంచి చొరవ తీసుకుని సార్ చెప్పినట్టు ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, ఇది అంటే బాగుంటుంది, అందరికీ ఈక్వల్ ప్రియారిటీ ఇస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వేణన్న కూడా రీసెంట్గా చాలా హ్యాపీ సార్. బలగం హిట్ తర్వాత లొకేషన్ నుంచి మీరు మాట్లాడి పంపించడం, అవన్నీ అరేంజ్ చేయడం ఇప్పటికీ చెప్తారు సార్ అన్న. ఆ సినిమా చూసి తను రమ్మని చెప్పి. అవును సార్. నాకు పర్సనల్గా ఒక మాట సార్, నాకు స్క్రీన్ మీద మెగాస్టార్ కంటే రియల్ లైఫ్ చిరంజీవి గారు చాలా ఎక్కువ సార్ నా దృష్టిలో. క్లాప్స్ కొట్టలే, అంత మంచి మాట అన్నారు. థ్యాంక్ యూ శ్రీను. బయట మిమ్మల్ని కలిసి ఎవరైనా ఇంకా అప్పటి వరకు ఫ్యాన్ కాస్త భక్తులు అవుతారు సార్. థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్ యూ శ్రీను. హర్ష, మరి నీకెలా ఉండింది ఫస్ట్ హాఫ్ లో తమన్నా గారితో అండ్ చిరంజీవి గారితో ఇద్దరితో? సో యా, తమన్నా గారితో కూడా ఇది ఎందుకు తీసేసాం తెలుసా? తను పెట్టుకొచ్చాడు. వీళ్ళందరూ ఎందుకు బాగుంది కదా తీసేసేయండి అనుకుంటున్నారు. అది నువ్వు పెట్టుకోప్పుడు ఒప్పుకోడు, పెట్టుకో, బాగుంది, సరదాగా ఉంది. సో సార్ ఆన్ స్క్రీన్ చరిష్మా అండ్ ఆరా గురించి ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్ టు స్కేల్. అంటే నాకు స్మాల్ పర్సన్ సార్ మీ ఆరా గురించి మాట్లాడడం సార్. నో బట్ I think off-screen Megastar sir is something else only, and that I think all the young actors who are trying to come into TFI chasing experience to naku I want to share something. Shoot lo eppudunna sare he was never inside the vanity, he was always on set. Eppudu set meede untarante a star of his stature adi chala learning process. Nakaithe nenu chala nerchukunnanu out of the very few days I got to share screen space at shoot, and that's a lovely experience. నాకు ఒక ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను సార్ తోటి నేను యాక్ట్ చేసిన రోజు. ఐ ఫ్రేమ్డ్ ఇట్ ఎట్ మై హౌస్ అండ్ యా, అప్ బియాండ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్. అది చూసి చాలా మంది ఫాలో అవుతున్నారు కూడా. ఏది సార్ లొకేషన్ అలా ఉండడం వల్ల చాలా మంది ఎగ్జాక్ట్లీ అంటే అలా ఉండటం మూలంగా అందరి యొక్క అటెన్షన్ ఫోకస్డ్గా ఉంటుంది. అది నేను రిలాక్స్ అయినా అనుకో, నా తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతారు, ఇంకా అమ్మాయిలు కూడా పిలిస్తే వద్దామని వాళ్ళు రిలాక్స్ అవుతారు. టోటల్గా ఎంటీ అయిపోతే ఎవరు జోష్ ఉండదు. ఇక్కడ మనం డబ్బులు తీసుకుంది ఈ పర్టికులర్ అవర్స్లో వచ్చి పనిచేయడం కోసంగా. ఇదే ఆఫీస్ ఇది చేయమా,
ఇది ఒక ఇండస్ట్రీ, వేరే చోట అయితే పరిశ్రమ చేయమా? ఏ సినీ పరిశ్రమ మనం ఎందుకు చేయం? మనకు లగ్జరీ, అది ఎంజాయ్ చేస్తాం. అండ్ అందుకనే అది నేను ఒప్పుకోను. అందుకనే ఇక్కడే ఉండాలి, అందరితో పాటు ఉండాలి. ఉన్నప్పుడు వచ్చిన అవుట్పుట్ వేరు, లేనప్పుడు పనిచేసే విధానం వేరు. అందరం టెక్నీషియన్స్ అని వాళ్ళు కానీ పాత తరం వాళ్ళం కదా, చేయలేకపోతున్నాను, ఏమలేకపోతున్నాను. నాకు మాత్రం వెళ్ళి క్యారవన్లో కూర్చోవాలని నడువు వాల్చాలి ఉంటుంది కదా. ఏంటో నైట్ల వరకు చేసేవారు కదా సార్. వ్యానిటీలోకి వెళ్తూ ఉండదు కానీ మీరు అలా బయట కూర్చుంటాం వల్ల మాకు అన్ని మెమరీస్ ఏ మెమరీస్ ఇది వెళ్ళడం మమ్మల్ని వెళ్ళలేకుండా దొబ్బుతాం అది ఫీల్గా అలాంటిది ఏమో మీరు చెప్పే స్టోరీస్ అన్ని మీ కామిక్ టైమింగ్ మీరు చెప్పే స్టోరీస్ లో కూడా ఉంటుంది. సో అసలు ఎంటర్టైన్ చేశారు మా అందరు, నిజం చెప్పాలంటే ఆఫ్ సెట్స్ కూడా. నాకు ఇంతమంది ఉంటే వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు బండిల్ ఆఫ్ టాలెంట్స్ వీళ్ళందరూ. అండ్ వీళ్ళ మధ్య ఉండే ఎనర్జీ అంతా ఇంత కాదనమాట. నేను వాలి లాంటి వాడిని, అవతల వాళ్ళ ఎనర్జీ నేను లాగేసుకుంటా. ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనతో సరదాగా ఉంటున్నాడు, మనం నవ్విస్తున్నాడు, తను హుషారుగా ఉంటున్నాడు, వీళ్ళు ఆనందపడుతున్నారు పిచ్చోళ్ళు. వాళ్ళ మధ్య వాళ్ళ ఎనర్జీ లాక్కుని నేను అప్పుడు చూపిస్తాను స్వరూపం. అది టెక్నిక్. అందుకని అండ్ చాలా హుషారుగా ఉంటుంది. ఎప్పటిసరి బోళాశంకర్ షూటింగ్ బయలుదేరుతానంటే ఆ హుషారు ఇంటి నుంచి ఉంటుంది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లోనూ 10 మంది కమెడియన్స్ ఉన్నారు. ప్రజెంట్ మళ్ళీ లీక్ చేస్తానా సరే, ప్రజెంట్ స్టోరీలో కూడా ఓ 10 మంది కమెడియన్స్ ఉంటారు. సో వీళ్ళ మధ్య ఎప్పుడు చాలా హుషారుగా సరదాగా ఉంటుంది. ఆ లోపల ఉన్న సరదా హుషారు వీళ్ళ నుంచి నేను డ్రా చేసిన ఆ ఎనర్జీ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది, కనపడుతుంది. అండ్ అట్లాగే సినిమా అంతా గ్లామర్ కానీ ఎవరు అనలేదు, కానీ పర్టికులర్గా మిల్కీ బ్యూటీ సాంగ్ చూసిన తర్వాత ఏంటి ఇంత గ్లామర్గా ఉన్నాడు అని అందరూ అంటుంటే వాళ్ళకి ఎవరికి తెలియట్లా తన గ్లామర్ నేను నొక్కేసా వాలిలాగా జుర్రుని పిండిసింది. సో ఇందాక నువ్వు అడిగినప్పుడు తమన్నా గురించి నా గురించి అడిగావు, కానీ నా తమన్నా గురించి నన్ను అడగలేదు చెప్పాలి. నిజంగా అంటే కీర్తి గురించి చెప్పాను. తమన్నాలో ఉన్న ప్రొఫెషనలిజం అంతా ఇంత కాదండి. నేను గమనించింది చాలామంది లేడీ సూపర్ యాక్టర్స్ని చూశాను. డైలాగులు చెప్తే కనుక అవతల ప్రాంప్టింగ్ మీదనో వాళ్ళు ఇస్తే దాని మీద అప్పగప్పుడు అనేటువంటి డబ్బింగ్లో వాళ్ళు చూసుకుంటారులే అనే దీని మీద ఉంటారు. పెర్ఫార్మెన్స్ అడిగిన దానికని వాళ్ళు ఏం తక్కువ కాదు, గొప్ప యాక్టర్లు, డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. తను వచ్చేసరికి చిన్న పిల్లలాగా 10th క్లాస్ ఎగ్జామ్స్కి పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేలా ఆ పేపర్ తీసుకుని ఎలాగ ప్రయత్నిస్తుందంటే వావ్, ఇది ప్రతి ఒక్కరు మనం నేర్చుకొస్తున్నట్టు గొప్ప ప్రొఫెషనలిజం. ఆ డైలాగులు తీసుకుని బైహార్ట్ చేసేలాగా తెలుగులో ఒక్క పదం కూడా ఒక మాట కూడా మిస్ అవ్వకూడదని తెలుగులో అవి ఎంత చేస్తుంటే నేను ఆ టైంలో చూసిన ముందు సైరా టైంలో కోర్స్ అక్కడ మా ఇద్దరికి సీన్స్ తక్కువైనా సరే ఈ సినిమాలో దగ్గర నుంచి చూస్తే కనుక ఎంత డెడికేషన్ అంతా ఇంత కాదు. ఒక్కోసారి ఆ డెడికేషన్లో ఎంత ఫోకస్గా అంటే ఎవరైనా టచ్ అంటే ప్లీజ్ చూద్దాం, ప్లీజ్ లెట్ మీ ఫోకస్ అని అంత ప్రొఫెషనలిజం. మీరు అందరికీ పైన గ్లామర్గా కనపడతాం, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడడం ప్రయత్నాలు చేస్తున్నట్లు అని అనుకుంటాం, కానీ వీటి వెనకాల ఎంత కృషి ఉంటుందంటే అంత ఇంత. అండ్ ఇంకా సాంగ్స్ వచ్చేసరికి తన హుషారు, తన జోషు, తనతో మళ్ళీ మా అమ్మాయి ఇంత బాగా చేస్తుంది, ఇప్పుడు నాకు అవసరమా ఈ స్టెప్పులు అంటూ రెడీ రా, ఓకే రెడీ ఓకే అని అనుకుని ఒక్కసారి అన్ని కటకట అనుకుని రెడీ సౌండ్ అని చేసిన తర్వాత మిల్కీ బ్యూటీ అక్కడ చేసిన కాసేపు అయిపోయింది.